ఇండియాలో ఇప్పటికీ కరప్షన్ ఉంది అని కొంతమంది నమ్ముతున్నారు. సో, క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. వారణాసిలో రోప్‌వే అనేది బిల్డ్ చేయడం జరిగింది. దగ్గర దగ్గర 3.75 కిలోమీటర్స్. అస్యూమ్ చేసుకుందాం 3.75 కిలోమీటర్స్ ఒక రోప్‌వే ఎంత బడ్జెట్ కావచ్చు. దగ్గర దగ్గర 10 క్రోర్స్, 12 క్రోర్స్, 15 క్రోర్స్ మహా అయితే 20 క్రోర్స్ ఇంకోటి కాబట్టి 50 క్రోర్స్ వరకు వేసుకుంటారు. సో, కానీ అక్కడ వారణాసిలో ఆ రోప్‌వే 3.75 కిలోమీటర్స్ ఏదైతే రోప్‌వే ఉందో దగ్గర దగ్గర 806 క్రోర్స్ పెట్టి అది బిల్డ్ చేశారంట. సో, మనం వేరే దేశాలు గనుక మనం కంపేర్ చేసుకున్నట్లయితే జస్ట్ ఒక 600 క్రోర్స్ తోనే వాళ్ళు మొత్తం మూన్ పైనకి ఎళ్లి మళ్ళీ రిటర్న్ వస్తారు. సో, కానీ అక్కడ వారణాసిలో అక్కడ రోప్‌వే ఏదైతే ఉందో 3.75 కిలోమీటర్స్ మాత్రమే 806 క్రోర్స్ వరకు అయింది. ఎలా అయింది? ఏంటి అనేది పెద్ద క్వెషన్ మార్క్. సో, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇండియాలో కరప్షన్ ఉందా లేదా? ఈవెన్ ఇప్పుడు ఇది 2025 నుంచి నేను మాట్లాడుతున్నాను. సో, జస్ట్ ఒక 3.75 కిలోమీటర్స్ 800 క్రోర్స్ అంటే చైనా 2 బుల్లెట్ ట్రైన్ తయారు చేసింది 800 క్రోర్స్ బడ్జెట్ లో. కానీ ఇండియా మాత్రం జస్ట్ ఒక 3.75 కిలోమీటర్స్ జస్ట్ ఒక రోప్‌వే మాత్రమే బిల్డ్ చేస్తుంది. సో, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇండియాలో అవినీతి ఉందా లేదా అని కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి.